గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యూదులంట తిప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు రక్షకుడై ఉండి గొప్పవాడై ఉండి కూడా ఆయన ఒక గాడిద పిల్ల మీద ఊరేగింటూ వస్తున్నాడు. ఆ గాడిద పిల్ల ఎవరంటే పనికిరానటువంటి మనిషి కొరకు కూడా దేవుడు మానవుడిగా వచ్చాడు. మరి గాడిదని ఎవరు సాదుకోరు, ఎవరు కూడా దేవాలయానికి మొక్కుబడిగా ఇవ్వకూడదు గాడిదని. కానీ అటువంటి పనికిరానటువంటి జంతువుని కూడా అందరూ ఎదిరించేసుకుంటే ప్రభువైన యేసయ్య దాని మీద ఒక మహారాజుగా వచ్చాడు. అవమానం అనేది ఆయనకి ఎప్పుడు కూడా మరి మనుషుని అవమానం తీసివేయటమే దేవుడి భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఎందుకు మనం ఈ కొదుమూరు గ్రామంలో కొంత దూరం వెళ్ళి మరి ప్రకటించి వచ్చామంటే యేసు ప్రభు ఆ రోజు దీనుడై మరి మనుషులందరి కొరకు కానీ భూమి మీదకి వచ్చి ఒక గాడిదను ఎక్కి వచ్చాడు. నిజంగా అందరు అగతాలు చేశారు, అందరు కూడా గేలు చేశారు. కానీ యేసు ప్రభు ఆ గేలి ఎవరిదంటే మనిషిని పాపము, అవమానం ఎవరిదంటే మన దోషము. కాబట్టి మన దోషము పాపము పోవాలంటే యేసు ప్రభు రక్షకుడిగా మనం విశ్వసించాలి. యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా విశ్వసించాలి. అందుకోసమే మన హృదయాలు దేవునికి ఇవ్వాలి. బోలో యేసు మహారాజుకే, ప్రభుల ప్రభుకే, రాజుల రాజుకే, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు మహారాజుకే జై, రాజుల రాజుకే జై. ప్రార్థన చేద్దాం. అమ్మ నయోమి గారు చిన్న ప్రార్థన చేస్తుంది. ఈ రోజు నిజంగా అందరం కూడా ఎప్పుడు వెళ్ళని దారికి వెళ్ళి వచ్చాం. మరి ఆ పాద దూలైన దేవుడు ఆ కుటుంబాలను బాగు చేయాలని, ఆ కన్నీళ్ళను తొలగించాలి. అమ్మ ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన. అందరూ శుద్ధించండి. గ్రామాన్ని రక్షించండి, ప్రతి ఒక్కరిని రక్షించండి. కొడుమూరు గ్రామాన్ని రక్షించండి, కొడుమూరు గ్రామాన్ని రక్షించండి. తోడుగా ఉండి ఆయన అడుగు జాడలు నడిపించు ప్రభా. తోడుంటే ఎలాంటి భయం తోడుగా ఉండి నీ కాపుదల నుంచి ఈ రోజు ప్రార్థనల తండ్రి అయా నువ్వు శక్తిని బలమిచ్చిన సాయంత్రం దాకా నీ రెక్కల చాట్ల కనిపాపలా కాచి కాపాడు తండ్రి. ఆమేన్.